రానున్న ఎన్నికల్లో మేనిఫెస్టోయే ఏ పార్టీ గెలుపుకైనా ప్రధాన కారణమవుతుంది. అందుకే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను ప్రకటించి పార్టీలు ప్రజల ముందుకెళ్తే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారీలో నిమగ్నమైంది. వైసీపీ అధినేత జగన్ మేనిఫెస్టోను రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో 31 మందితో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశం జరిగింది. త్వరలోనే జగన్ మేనిఫెస్టో కమిటీతో కూడా సమావేశం కానున్నారు. మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు, రాజధాని వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. జగన్ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేయరని, ఆయనకు పోలవరం పొడగెట్టదని టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పోలవరం నిర్మాణంపై మేనిఫెస్టోలో చోటు కల్పిస్తున్నారు. అలాగే రాజధాని నిర్మాణం విషయంలోనూ మేనిఫెస్టోలో స్పష్టత ఇవ్వనున్నారు. జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో దీనికి మేనిఫెస్టోలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో రూపొందుతుందని ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల స్ఫూర్తితోనే మరికొన్నిటిని చేరుస్తున్నామన్నారు. ఇక పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను కూడా మేనిఫెస్టోలో చేరుస్తున్నారు. వీటితో పాటుగా గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో నలుగుతున్న ప్రధాన సమస్యలను కూడా ఇందులో ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలతో పాటు అగ్రిగోల్డ్ వంటి విషయాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నారు. ఇక ప్రధానంగా వైఎస్ జగన్ దాదాపు ఏడాదికి పైగానే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు. జగన్ పాదయాత్ర సందర్భంగా వివిధ వర్గాల నేతలతో సమావేశమయ్యారు. పాదయాత్రలో ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటన్నిటినీ క్రోడీకరించి పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలతో పాటు జగన్ దృష్టికి వచ్చిన సమస్యలను కూడా మేనిఫెస్టోలో చేర్చనున్నారు. ఈ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, విద్య, వైద్యం వంటి అంశాలకు పెద్దపీట వేస్తున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను ఇందులో చేర్చనున్నారు. ప్రజల నుంచి సలహాలు స్వీకరించేందుకు విజయవాడ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సెల్ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాటలనే మేనిఫెస్టోలో చేర్చనున్నారు. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మర్చిపోకండోయ్.